బావా రా. హలో వనజ. ఈ చెప్పులు సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు ఎవరై? హూ ఇస్ హి? బావా చెప్పులు. ఇంకా నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను. చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. బాగా కావాల్సిన మనిషి. చాలా నీకు బాగా కావలసిన మనిషి వనజ. వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలములు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగానుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పొమ్మన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమనలేదు. అయినా ఇంత అనుమానం పెరిగిపోయినా పింజారి వెధవా, నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా పింజారి వెధవా అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్. అయ్యో ఈడియట్ కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్ నేను ఈడియట్. సత్యబాబు, క్లబ్ డాన్సర్ చెంచల్ మర్డర్ అయిపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా. వాడికి 4 డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంప ముంచేస్తావు. ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు? నేను నీ భక్తునే కదా, అందుకని. అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కుని సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సరే సార్. అదే వద్దన్నాను. పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు. ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దు అన్నాను. అయ్యో 64 కళ్ళు అరిచేతిలో పెట్టుకునేవాడివి నాయన. బాబు ఇదిగో నాయన, నా బాబు కాదు, బాబుగా. నా గొప్ప జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. అందులో సబ్ ఇన్స్పెక్టర్ చేతితో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకులు అయిపోతావు. బాగా ఆలోచించుకో. వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. ఎందుకు కూర్చోవాలి? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు కన్న తండ్రివేనా? లక్షణంగా పెళ్ళాంతో కాపురం చేసుకోవాల్సిన వాడిని తాడు కట్టి కూర్చోబెడతావా? నేను తాడు కట్టిస్తే నువ్వు తాడు కడతావా? లేకపోతే సొమ్మెవడిస్తాడయ్యా? కట్టం డబ్బు నువ్వు ఇస్తావా? నీకు సొమ్మే కదా కావాల్సింది, దరిద్రుడు. అవును లక్ష్మీపతి. నిన్నదాకా ముష్టెత్తుకున్న ఈ బిచ్చపతి గారు లక్ష్మీపతి ఎప్పుడయ్యాడు? డోంట్ టాక్ రబ్బిష్. డబ్బులు తీసుకో. డబ్బులు లేదు. ఈ చిల్లర ముష్టి వాసన ఇస్తోంది. మీలాంటి చిల్లర విలువకి చిల్లర ఇవ్వాలంటే సైడ్ చేస్తాం. లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో.
అమ్మో నా డబ్బు. ఆ డబ్బు ఇదే. ఇది సరేనయ్యా, నా డబ్బు. ఆ డబ్బే ఇది. అబ్బబ్బబ్బా, ఈ డబ్బు కాదయ్యా, ఇక్కడున్న డబ్బు. అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. అరే, ఈ డబ్బు కాదంటుంటే ఇక్కడున్న డబ్బు ఏమైనా పంతులు? అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. ఒరే త్రాష్టుడా, 1000 అబద్ధాలాడకు పెళ్లి చేయమన్నారా, 1,00,000 అబద్ధాలాడకు శోభనం జరిపించమన్నారా? నీలాంటి వాడికి ఇలాంటి బుద్ధి చెప్పడం కోసమే నీ ఇంట్లోనే నీ కొడుకు చేత నీ డబ్బే దొంగతనం చేయించి నీకే ఇచ్చావురా. అయితే శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా. అయితే చూసావా ఎలాంటి జలక్కిచ్చానో? వేరా నీ పేరేంటి? హరివీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మార్తాండ భూపతి. భూపతి అని పిలుస్తాం చాలే. విత్ ప్రెషర్ సార్. డాడీ కాలేజ్కి వెళ్తున్నాను, పాకెట్ మనీ కావాలి. ఎంత కావాలమ్మా? జస్ట్ 500. ఈ రోజుకి అడ్జస్ట్ అవుతుంది. 500 ఒక్క రోజుకు సర్దుకుంటావా? యా. నోర్మయ్ స్వీటీ, అసలు నీ ఖర్చే ఉందే. భూపతి, మేడం. అమ్మాయిని నేరుగా కాలేజీకి తీసుకెళ్లి సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. 1000 కళ్ళతో కాపలా కాయాలి. 1000 కళ్ళున్నది ఇంద్రుడికమ్మా, నాకున్నది 2 కళ్ళే. మాట వరుసకంది లేవయ్యా. మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది, వాళ్ళని కలవకుండా చూడాలి. ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంతమంది బాయ్ ఫ్రెండ్సా? నాకంత సీన్ లేదు, వాళ్ళు చిన్న పిల్లలు. బాయ్, సీ యూ. బాయ్ బాయ్. బాయ్. చెప్పింది అర్థమైందా? అయిందమ్మా. అయ్యా, దేవేంద్రుడికి 1000 కళ్ళుంటాయి కదా, ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటాడు? ఏయ్, వెళ్ళి సాయంత్రం రా. వస్తావుగా, అప్పుడు చెప్తానులే. వెళ్ళు. అలాగే. వీడు సందేహాల పక్షిలా ఉన్నాడు. అసలు డ్రైవింగ్ చేస్తాడా? నాకు అనుమానంగానే ఉంది. మీరు అలా బాంబులు ఎత్తే నవ్వురాదా? ఏంట్రా, నేను ఒక్కడైనా బాంబులు వేసేది? మీ ఇంట్లో మీ నాన్నడా, నీ తాతయ్యడా? చంపేస్తాను రోజు ఇంకోసారి దొరికితే ఉంటాను. నువ్వు గాని పెట్టిన సెల్యూట్ చాలు. ఇప్పుడు చంపేస్తాను, చంపేస్తాను. పాఠం చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. సమాధానం స్మూత్ గా ఉండాలి. రే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 1 గానీ 2 గానీ అర్జెంట్గా వచ్చింది అనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడండి. మళ్ళీ కనుక నా క్లాస్ లో కనిపించావా కాళ్ళు వెరగొడతాం అనుకున్నావు. గాడిద ఎవరుకుంటావు? అరుసైపోయింది మరి. రే సీను, నువ్వు అందుకురా. వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను, కాలువలు త్రవ్వించాను, సత్రములు కట్టించాను. అశోకుని పరిపాలనలో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం.